క్రీస్తు శకం 1687 నుంచి 1724 వరకు ముస్లిం రాజుల పాలనలో ఉన్న గుత్తికోటపై మళ్లీ హిందూ సామ్రాజ్య జెండా రెపరెపలాడింది. మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఆకృత్యాల్ని ప్రశ్నించి వారికి హిందూ రాజుల సత్తా ఏంటో చాటిన మరాఠా సింహాలు దక్షిణం వైపుకు దండెత్తుకు వచ్చాయి. అలా 1725లో గుత్తికోట సిద్ధాజీ ఘోర్పడే హస్తగతమైంది. గుత్తి దుర్గంపై మరాఠా పతాకాన్ని ఎగరవేశాడు. అలా ఆయన కుమారుడు మురారీరావు ఘోర్పడే గుత్తి పాలకుడయ్యాడు. మురారీరావు హయాంలో గుత్తికోట పటిష్ట దుర్గంగా మారింది. దుర్గానికి ఉన్న 9 ప్రాకారాలను 16కు పెంచి ఫిరంగులను ఏర్పాటు చేసి నిరంతర నిఘాతో ఈ దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చారు. పాలెగాలను సైతం అణచి బలపడిన మురారీరావు ఘోర్పడేను అణచలేక నిజాం తోకముడిచాడు, సంధి చేసుకున్నాడు. 1760 నాటికి గుత్తి కేంద్రంగా మడకశిర, పెనుగొండ, హిందూపురం ప్రాంతాలన్నీ మురారీరావు చేతికి చిక్కాయి. ఆంగ్లేయులు సైతం ప్రశంసించిన పటిష్టమైన సైన్యం మురారీరావు సారథ్యంలో నడిచింది.